అస్సలు రాంగానే శ్రీ జిన్నేస్ టెక్స్టైల్స్‌లో చూస్తే ఇట్లా ఇట్లా చూడండి. మొత్తం పెళ్లి భోజనం ఎట్లుంటది పెళ్లి పద్దుల్లో, ఆ విధంగా మొత్తం ఇట్లా శారీస్ అన్ని డిస్‌ప్లే చేసేసారు. ఏంటి ప్రియా గారు అంటే చెప్పండి ఏంటో విషయం? ఆషాఢ మాసం సేల్ అండి. ఆషాఢ మాసం ముందే స్టార్ట్ అయిపోయింది మనకైతే. ఆ! ఓకే. అందుకు మొత్తం వెరైటీస్ అన్నీ తెప్పించినాం మేము. పార్టీ వేర్, డైలీ వేర్, హ్మ్. కాటన్ డ్రెసెస్ అన్నీ. హ్మ్. ఈసారి ఆషాఢ మాసం మామూలుగా ఉండదు. ముందు నుంచే మనం స్టార్ట్ చేసేస్తాం కాబట్టి సేల్ అంతా కూడా. సో, దీంతో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్యూర్ కాటన్ అఫిషియల్ యూజ్‌కి, ఎంప్లాయీస్‌కి చాలా యూజ్ అవుతది. సో, వన్ బై వన్ చూపించేస్తానండి. సో, థాంక్స్ ప్రియా గారు రాంగానే మొత్తం డిస్‌ప్లే హ్మ్. చేసినందుకు మాకు చూడడానికి కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. సో, ఆన్‌లైన్ అడ్రెస్ కూడా ఉంటదండి ప్రియా గారి దగ్గర. శ్రీ జీనెక్స్ టెక్స్టైల్స్ మనకు అనంతపూర్‌లో ఆదిమూర్తి నగర్‌లో వస్తది. అపోజిట్ టు చైతన్య స్కూల్ అండి. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలన్నట్లయితే అనంతపూర్ సుభాష్ రోడ్‌లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌కి ఆపోజిట్ స్ట్రీట్‌లో ముందుకు రావాలన్నమాట. స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాను. వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్స్ ఇప్పటివరకు చాలా మంది హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారు. నాన్ లోకల్ వాళ్ళు కూడా మంచిగా ఆర్డర్ అయితే తీసుకొని కొరియర్ చేస్తున్నామండి. సో, ఈరోజు సారీస్ అన్నీ కూడా చూపిస్తాను. ప్రైస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏ సారీ నచ్చినా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా వచ్చి విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ అంతా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. సో, ఫస్ట్ కలెక్షన్ చూద్దామండి. ప్రియ గారు 1 మంత్ ముందే స్టార్ట్ అయిపోయింది మనకి ఆషాఢము. అవునులెండి. కుట్టించే పనులు, ఆ! అరేంజ్‌మెంట్స్ చాలా ఉంటాయి గదా! సో, మనం ముందు నుంచి ఆఫర్స్ ఇస్తున్నాం అయితే. సో, ఇప్పుడు ఏం సారీ పెట్టారు? ఎంత వెయిట్‌లెస్ ఉంది సారీ ఏంటిది? ఇవన్నీ ఇప్పుడు హ్మ్. కాలేజెస్ ఓపెన్ అయితాయి గదా! వేద గారు. హ్మ్. యంగ్‌స్టర్స్‌కి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఫ్రెషర్స్ పార్టీ ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా కాలేజ్ ఓపెన్ అయినాక. హ్మ్. వాళ్ళు కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. లైట్ వెయిట్ అంటే శారీ కట్టుకొని రాని వాళ్ళకి గూడా మెయింటైన్ చేయొచ్చనమాట ఇది. హ్మ్. ష గోల్డ్ లైన్ శారీ. శారీ మొత్తం షిబోరి ప్రింట్ ఒస్తుంది. ఓకే. హాఫ్ అండ్ హాఫ్ షేడ్ అనమాట. పైన టాప్ వచ్చేసరికి పింక్ కలర్ షేడ్, బాటమ్ వచ్చేసరికి గ్రే కలర్ షేడ్. శారీ అంతా ఇలా వస్తుంది. హ్మ్. పళ్ళు దీనికి హైలైట్ అనమాట. ఆ ఫ్యాబ్రిక్ కొంచెం ఆర్గానిక్ స్టైల్ అనిపిస్తుంది. ఆర్గాంజా టైప్ కానీ ఇది హ్మ్. గోల్డ్ లైన్ ఫ్యాబ్రిక్ అనమాట. హుహుహు. శారీ అంతా గూడా సిల్వర్ లైన్ జరీ వచ్చింది శారీ అంతా హ్మ్. గూడా. హ్మ్. పళ్ళు వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్‌లో పీకాక్ డిజైన్ వచ్చింది దీనికి. బ్లౌజు? బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్. సో, మీరు చెప్పినట్లే మెయింటెనెన్స్ ఫ్రీ ఆ! ఉంటుంది. క్యారీ చేయడం కూడా ఈజీ ఉంటుంది. ఈజీగుంటుంది. ఎంత సా పెట్టారు కాస్ట్ మన దగ్గర? 1099. ఆ! 1099 రూపీస్ బడ్జెట్‌లో గూడా కలర్ కాంబినేషన్ కలర్‌ఫుల్‌గా ఉంది. సో, దీంట్లో ఇంకా ఐ మీన్ దీంట్లోనే ఇంకా వేరే కలర్స్ ఆ! ఉన్నాయా? ఇవంతా కేటలాగ్ ఐటమా? క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ. హ్మ్. ఒక్కొక్క శారీ ఒక్కొక్క స్టైల్‌లో ఉంది. ప్రింట్ హ్మ్. గూడా ఒక్కొక్క స్టైల్‌లో ఓకే. వచ్చిందనమాట మొత్తం. సో, మొత్తం ఆల్ సారీస్ అన్ని డిజైనర్ సారీస్ లాగా కనిపిస్తున్నాయి. ఆ డిజైన్స్ అన్నీ కూడా అదే రీతిలో ఉన్నాయి. అదేంటి కలంకారీ ఏంటండి అసలా? హుహు. ఎంత బా వచ్చింది చూడండి అసల. దీనికసలు చాలా హైలైట్ అనమాట పళ్ళు. హ్మ్. శారీ మొత్తం గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో షిబోరి ప్రింట్ వచ్చింది. హ్మ్. షేడ్స్ వచ్చినాయి శారీ అంతా. హ్మ్. పళ్ళు వచ్చేసరికి ఇట్లా పీకాక్ డిజైన్ వచ్చింది. పైన ఒక పీకాక్, కింద ఒక పీకాక్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది మొత్తం. హ్మ్. 1099 ఇవన్నీ ఆ! గూడా. ఓకే. ఇది గూడా బావుంది. నెక్స్ట్ చిలుక టైగర్ టైప్‌లో ప్రింట్. ఉన్న ఓకే. మొత్తం టైగర్ ప్రింట్ అన్నమాట శారీ అంతా. హ్మ్. యెల్లో, బ్లాక్ కలర్ షేడ్ వచ్చింది. ఓకే. పళ్ళు వచ్చేసరికి 2 పీకాక్స్ వచ్చినాయి. హ్మ్. బ్లౌజ్ ఏమో పళ్ళు ఏ కలర్ వచ్చిందో అదే కలరు. మొత్తం పీకాక్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి. హ్మ్. సో, ఇప్పుడు అవన్నీ గూడా 1099 ఇదే 1099. కేటగిరీలో చూపిస్తున్నాం. డిఫరెంట్ ఇవన్నీ పింక్స్. సేమ్ క్యాటలాగ్. ఒకే క్యాటలాగ్‌లో శారీస్ వేరే అన్నమాట. నెక్స్ట్ ఇదొచ్చేసరికి పీచ్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ షేడ్ శారీ మొత్తము. పళ్ళు వచ్చేసరికి ఇట్లా ట్రీ డిజైన్ వచ్చి ట్రీ కింద పీకాక్స్ వచ్చినాయి. 2 పీకాక్స్. హ్మ్. బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ మీద నెమలి ఈకలొచ్చినాయి మొత్తం. నెక్స్ట్ బేబీ పింక్ అండ్ హ్మ్. లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ. హ్మ్. బాటమ్ అండ్ టాప్ వచ్చేసరికి బ్లూ కలర్ షేడ్స్ వచ్చినాయి. హ్మ్. పళ్ళు వచ్చేసరికి మొత్తం పీకాక్ ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా హ్మ్. గ్రే కలర్ మీద ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి. సో, ఇదండి నెక్స్ట్ వెరైటీనా? ఇది కూడా అదే సేమ్ క్యాటలాగే అండి. హుహుహుహు. శారీ మొత్తం ఇట్లా షిబోరి ప్రింట్ టైప్‌లో వచ్చింది. శారీ అంతా గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్‌లో. ఇది పళ్ళు చూస్తే సూపర్ ఉందండి. అసలు హైలైట్. ట్రీ మీద ఒక పీకాక్ కూర్చుంది. కింద అంతా కూడా పీకాక్స్ ఉన్నాయి మొత్తం. బేసిక్‌గా ఏంటంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కొన్ని కొన్ని మన ఫ్యాబ్రిక్ స్టోర్‌లో గూడా దొరకవనమాట. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కొన్ని సార్లు శారీస్‌లో దొరుకుతుంటాయి. దొరికినప్పుడు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేసేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా గ్రే కలర్‌లో క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది. హ్మ్. వాహ్! ఇదేంటి అసలు రాధాకృష్ణుడా? అసలిది ఏంటి కలర్స్ దీనిలకన్నిటికి సెలెక్ట్ ఈ క్యాటలాగ్ పీకాక్స్. శారీస్‌కన్నిటికి హ్మ్. పళ్ళునే హైలైట్ అన్నమాట చాలా అసలు. హ్మ్. శారీ అంతా షిబోరి ప్రింట్ వచ్చింది. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్‌లో. హ్మ్. మీకీ పళ్ళు ఇలా చూపిస్తాను మీకు ఐడియా వస్తున్నప్పుడు ఒక్క నిమిషం. హ్మ్. ఇదిగోండి. పళ్ళు చూసి కొనేయాలనిపిస్తుంది ఈ సారీ.
అంత చక్కగా ఉంది డిజైన్స్ అన్ని కూడా. రాధాకృష్ణులు అండి నెమలి? గోపికలు అనుకుంటా మొత్తం. ఓకే. నెమలి వచ్చింది, ఉమ్, గోపికలు అన్ని చాలా బాగుంది ఇమేజ్ మాత్రం. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. నైస్, బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినా మరి బాగోదేమో, బ్లౌజ్ కూడా డిజైన్ ఇవ్వడం వల్ల రిచ్గా కనిపిస్తుంది సారీ. నెక్స్ట్ ఇవి లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం షేడెడ్ డిజైన్, క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ లీవ్స్ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా పీకాక్ ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ మీద పీకాక్స్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ డిజైన్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ క్యాటలాగ్ ఇది వేరే క్యాటలాగ్. ఓకే. ఇవన్నీ ఫ్యాన్సీ శారీ టైప్స్ అన్నమాట. కొంచెం టస్సర్ టైప్ ఉంటుంది క్లాత్ వచ్చేసరికి, చాలా పేపర్ సిల్క్ టైప్ ఉంటుంది మొత్తం క్లాత్. అండ్ కట్ వర్క్ బోర్డర్ వచ్చింది, స్కాలప్ బోర్డర్ వచ్చింది. దీనికి టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఇవి శారీస్ ఒరిజినల్ శారీస్ 5,000-6,000 వరకు ఉన్నాయండి, ప్యూర్ ఐటమ్. ఇవి రెప్లికాస్ అన్నమాట. ప్యాటర్న్ అలా ఉంటుంది కానీ క్లాత్ చాలా బాగుంటుంది, స్మూత్ ఉంటుంది క్లాత్, లైట్ వెయిట్ ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మల్టీ కలర్ లో లైన్స్ వచ్చినాయి. మిడిల్ వచ్చేసరికి మొత్తం డిజైన్ వచ్చింది అనమాట. జంగిల్ థీమ్ అన్నమాట. ట్రీస్ వచ్చినాయి, అనిమల్స్ వచ్చినాయి. మధ్యలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ పళ్ళుకి వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా రెయిన్బో కలర్ వచ్చింది మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి. ఇవన్నీ 900 బడ్జెట్ బాగుంది. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం యూనిక్ ఉంటాయి, కలర్ఫుల్ ఉంటుంది శారీ వచ్చేసరికి. కింద టాప్ ఇది మొత్తం మల్టీ కలర్ వచ్చింది. మధ్యలో వచ్చేసరికి లోటస్ లీవ్స్ అన్నమాట, లోటస్ ఫ్లవర్స్, లోటస్ సెమీ టస్సర్ వస్తుందండి, టస్సర్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇవి వాష్ ఎట్లా ఉంటుంది, వాషబుల్ ఐటమే, డ్రై వాష్ అన్ని కూడా? ఇవన్నీ వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్, ఇట్లా పింక్ కలర్ లో రెయిన్బో కలర్ వచ్చింది. శారీకి మిడిల్ ఏది వచ్చిందో అదే పళ్ళు వచ్చింది. నెక్స్ట్ సీనరీ టైప్ అన్నమాట, మొత్తం హౌసెస్, ట్రీస్ అన్ని వచ్చినాయి. టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి మల్టీ కలర్ వచ్చింది. మిడిల్ ఏది వచ్చిందో అదే పళ్ళులోకి వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మల్టీ కలర్ బ్లౌజ్ వచ్చింది. బాగుంది. ఓన్లీ 900 రూపీస్ మాత్రమేనండి. అన్ని అంటే క్యాటలాగ్ ఎన్ని శారీస్ ఉన్నాయో అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము. సో మీకు ఏదైనా నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసేసి మా ఇట్లా ప్రియా గారి నెంబర్ అయితే ఇచ్చున్నాను, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇవంతా ప్యాలెస్ డిజైన్ అన్నమాట, రాజస్థానీ థీమ్, ప్యాలెస్ తీసుకున్నారు డిజైన్, ప్యాలెస్ డిజైన్. టాప్ అండ్ బాటమ్ మల్టీ కలర్ మొత్తం. ఇవంతా కూడా పళ్ళు అంతా వచ్చేసరికి ప్యాలెస్ డిజైన్ వచ్చింది. బాగుంది కానీ సారీ అయితే. అంటే ఇది ట్రెండింగ్ లో కూడా ఉంది, అంటే ఈ టైప్ లో వచ్చాయి కానీ బట్ ఇంత సీనరీస్ రాలేదు, డిఫరెంట్ గా వచ్చున్నాయి. శారీ మల్టీ కలర్ అండి, మిడిల్ వచ్చేసరికి బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లవర్ ప్యాటర్న్. ఇంకా అనిమల్స్ కూడా వచ్చినాయి, ఎలిఫెంట్, డక్ అవన్నీ వచ్చినాయి. సేమ్ అదే ఇక్కడ పళ్ళు కూడా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాక్ట్ మొత్తం కలర్ఫుల్ గా వచ్చింది బ్లౌజ్. రెయిన్బో కలర్స్ ఎట్లా ఉన్నాయి అట్లా మంచిగా అనిపిస్తున్నాయి కదండి. అండ్ ఇది కూడా యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది, అన్నీ కూడా ఎవరికైనా మ్యాచ్ అయిపోతుందండి, మనం కట్టాలంతే సారీస్ అన్ని కూడా. నెక్స్ట్ శారీ సేమ్ అండి, మల్టీ షేడ్ కలర్ లో మొత్తం కలర్ఫుల్ వచ్చింది. మిడిల్ వచ్చేసరికి ప్లాంట్స్ వచ్చినాయి, మొత్తం బర్డ్స్ డిజైన్ వచ్చింది. సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ పళ్ళు కూడా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా రెయిన్బో కలర్ కాంబినేషన్. సో మోస్ట్లీ ఒక క్యాటలాగ్ 10-11 సారీస్ దాకా ఉన్నట్లున్నాయి కదా, పెద్ద క్యాటలాగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ లావెండర్, మొత్తం మిడిల్ వచ్చేసరికి అంత జింకలు, పీకాక్స్ వచ్చినాయి. సేమ్ అదే ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది, పళ్ళు కూడా అదే వచ్చింది సేమ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లావెండర్ మీద మల్టీ కలర్ షేడ్ వచ్చింది. ఈ క్యాటలాగ్ లో లాస్ట్ డిజైన్ ఇది. నెక్స్ట్ శారీ మొత్తం బర్డ్స్ డిజైన్ వచ్చింది అనమాట, ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ డిజైన్. సేమ్ అదే ఇక్కడ పళ్ళు కూడా అదే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మల్టీ కలర్. అండ్ మెయిన్ కొనే వాళ్ళు ఏంటంటే మిడిల్లో వచ్చిన డిజైన్ చూసుకోండి, మీకు అందులో ఏది బాగా నచ్చిందో తీసుకోండి. కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ వెరైటీ ఇది. నెక్స్ట్ ఇది బాగల్పూరి సిల్క్ అన్నమాట. బాగల్పూరి, ఓకే. ఇదేంటి అతికిచ్చారా ఏంది? లేదు, రావడమే డిజైన్ అలా వచ్చింది, షేడెడ్ డిజైన్ అన్నమాట. గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా, ఇట్లా షేడెడ్ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఇలా సేమ్ రన్నింగ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది.
ఫ్లవర్ ప్రింట్ వచ్చింది మొత్తం. వచ్చింది చాలా బాగుంది ఇది. ఒక Unique బాగల్పూరి ఉంది. ఇది బాగల్పూరి. బాగల్పూరి సిల్క్. బాగుంది క్లాత్. ఎంత వచ్చారు ప్రియ గారు కాస్ట్? ఇది 850 అండి. 850. ఉమ్. బడ్జెట్ చాలా బడ్జెట్ ఇస్తున్నారు. ఈ ఆషాఢం సేల్ నిజంగా మీరు చెప్పినట్లు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్రైజెస్ అన్ని కూడా మంచిగా పెట్టారు ఈసారి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా బాగల్పూరినే, సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ అన్నమాట. ఇది గంగా జమున బార్డర్ స్టైల్ అన్నమాట. ఓకే. బాటమ్ ఒక కలర్ వస్తుంది, టాప్ ఒక కలర్ వస్తుంది. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చి గోల్డెన్ జెరీ వస్తుంది. ఇక్కడ టెంపుల్ బార్డర్ వస్తుంది. ఓకే. పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు, బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది. క్రీమ్ కలర్ మీద 850. ఓకే. సో నెక్స్ట్ అదే థీమ్ తో నెక్స్ట్ అదే కలర్ కాంబినేషన్ చేంజ్, ఆరెంజ్ అండ్ పింక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటది. అండ్ బ్లౌజ్ పన్నాస్ కూడా మీ దగ్గర బాగానే ఉన్నాయండి. ఓకే. పెద్దగా ఉంది బాగా. ఈ లెంత్ ఎక్కువ ఉంది కొంచెం. నెక్స్ట్ ఇది ఇదన్నీ కూడా బాగల్పూరినే అండి. నైస్. ఈసారి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది స్కై బ్లూ కలర్. మొహబ్బతేన్ మూవీ ఐడియా ఉంటే ఆ మూవీలో లీవ్స్ ఇట్లా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సాంగ్ లో అంతా మధ్య మధ్యలో లీవ్స్ వస్తుంటాయి, ఆ లీవ్స్ డిజైన్ అన్నమాట ఇది. ఓకే. కానీ చాలా బాగా వచ్చింది ప్రియ గారు ఇది చూడడానికి. అసలు బేస్ కలర్ కూడా డిఫరెంట్ కొంచెం. స్కై బ్లూ కాదు, పిస్తా కాదు, రెండు కాదు, షేడెడ్ ఇచ్చాడు. సో దీనిపైన అల్టిమేట్ గా ఉంది కలర్ కాంబినేషన్. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లీవ్స్ డిజైన్. ఈ కాంబినేషన్ బాగుంది. ఈ కలర్ కాంబినేషన్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చండి. రెగ్యులర్ గా ఉన్న కాంబినేషన్స్ లోనే ఇటు అటు అటు మార్చి దాన్ని ప్రెస్ చేసి మ్యాజిక్ అయితే చేస్తారు మ్యానుఫ్యాక్చర్స్ అయితే. నెక్స్ట్ క్రీమ్ కలర్. బాటమ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా స్కర్ట్ బార్డర్ మీద ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. టాప్ వచ్చేసరికి ఇట్లా మొత్తం జెరీ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి సేమ్ బార్డర్ ఏది వచ్చిందో అదే బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది, ఫ్లవర్స్ డిజైన్ వచ్చేస్తుంది. క్రీమ్ మీద బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. శారీ మొత్తం క్రీమ్ కలర్ బేస్, అక్కడక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది. కింద వచ్చేసరికి స్కర్ట్ బార్డర్, దానిపైన మళ్ళీ టెంపుల్ డిజైన్ వచ్చింది, టెంపుల్ బార్డర్. బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ బుటీస్ వచ్చినాయి. ఆ పింక్ కూడా చాలా బ్రైట్ గా ఉంది అసలు. అందువల్ల కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. వావ్ వావ్. ఈ సారీ అయితే ఇంక వదలరండి. అన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయా? అన్ని సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ అన్నమాట. బ్లాక్ కలర్ శారీ. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ లైన్స్ వచ్చినాయి. బాటమ్ వచ్చేసరికి ఇట్లా క్రీపర్స్ ప్యాటర్న్ లో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ జెరీ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి బాటమ్ ఏదైతే వచ్చిందో ఫ్లవర్స్ అదే ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు చూపించిన సారీస్ అన్ని కూడా 850 రూపీస్ అండి. 850 అంటే రియల్లీ ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట. చాలా బడ్జెట్ లో పెట్టారు ఈసారి ప్రియ గారు. అండ్ నెక్స్ట్ వెరైటీ బాగల్పూరిలోనే ఈ సారీ చూడండి ఒకసారి. నెక్స్ట్ బేబీ పింక్ కలర్. బాటమ్ వచ్చేసరికి మొత్తం క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అన్ని క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి లైట్ లావెండర్ కలర్ మీద ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి. నెక్స్ట్ ఇది వేరే కేటలాగ్ అన్నమాట. కొంచెం టిష్యూస్ అవన్నీ టిష్యూ సాఫ్ట్ గా ఉంది కదా. అవును, చాలా స్మూత్ ఉంటది చూడండి. అసలు మీకు ఫ్రిల్స్ కూడా చాలా కంఫర్ట్ గా వస్తాయి. ఫ్రిల్స్ కూడా. శారీ అంతా లావెండర్ ప్లస్ గోల్డ్ కలర్ జెరీ కాంబినేషన్ లో ఉంది. బార్డర్ హైలైట్ అండి దీనికి. మామూలుగా డార్క్ కలర్ బార్డర్ ఇవ్వకుండా పేస్టల్ కలర్ వచ్చింది. స్కాలప్ బార్డర్ మొత్తం జెరీ ప్యాటర్న్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 1299. 1299. ఓకే, నైస్, బాగుంది. నెక్స్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్. గోల్డ్ అండ్ జెరీ లైన్స్ వచ్చింది. మొత్తం క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది. పళ్ళు దీనికి పళ్ళు హైలైట్ వచ్చింది అనమాట. వెరీ యూనిక్ గా వచ్చింది. మొత్తం రాజస్థాన్ స్టైల్ మ్యాంగో ఇట్లా ఆర్ట్ డిజైన్ వస్తుంది కదా, ఆర్ట్ డిజైన్ టైప్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లూ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది. స్కాలప్ బార్డర్ వచ్చింది. పిస్తా కలర్ మీద లావెండర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో క్రీపర్స్ ప్యాటర్న్, మొత్తం కలంకారీ ప్యాటర్న్. పళ్ళు వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది అంతా. 1299 కదా. 1299. బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఇట్లా లావెండర్ కలర్ లో సెల్ఫ్ డిజైన్. నైస్. సో మొత్తానికి బాగా కొట్లాడి మ్యానుఫ్యాక్చర్ దగ్గర మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చారు ఈసారి అయితే. నెక్స్ట్ పీచ్ కలర్. పీచ్ కలర్ మీద బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్స్ ప్యాటర్న్. బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్. మొత్తం స్కాలప్ బార్డర్ డిజైన్ వచ్చింది. ఈ పళ్ళు వచ్చేసరికి ఆర్ట్ డిజైన్ టైప్ లో మొత్తం ప్రింట్ వచ్చింది.
నెక్స్ట్ గ్రే కలర్ మీద పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి, మొత్తం గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చినాయి. ఇది వచ్చేసరికి మొత్తం ఆర్ట్ డిజైన్ లో పళ్ళు దీనికి హైలైట్ అండి. ఈ శారీస్ అన్నిటికీ పళ్ళు హైలైట్ అయినాయి. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ కేటలాగ్ అన్ని కూడా 1299. నెక్స్ట్ ప్రియ గారు, నెక్స్ట్ ఏంటి ఇది? నెక్స్ట్ స్టార్టర్స్ అయిపోయి మెయిన్ మెనూకి వచ్చాము. మెయిన్ కోర్స్ అన్నమాట. మెయిన్ కోర్స్ ఇది. పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ బనారసి శారీస్. అంటే ఎంత హెవీ ఉందంటే ఇది ప్రీమియం క్వాలిటీ అండి. క్లాత్ చూస్తే మీకు చాలా సాటిన్ క్లాత్ వస్తుంది, స్మూత్ వస్తుంది, మొత్తం జెరీ అన్నమాట. ఇదంతా కూడా వీవింగ్, మొత్తం సిల్వర్ జెరీ వీవింగ్ ఇది. ఓకే, ఇది కూడా ఫైన్ అండి. అసలు మీరు చూసే కూడా మొత్తం సిల్వర్ జెరీ వీవింగ్ అన్నమాట. ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి 1700. కలర్ డిఫరెంట్, కలర్ గోల్డ్ లో సిల్వర్ కాంబినేషన్ అన్నమాట శారీ. పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా రిచ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఆల్ ఓవర్ అంతా వర్క్ ఉంది కాబట్టి ప్లెయిన్. ఇవి లెహెంగాస్ కి చాలా బాగుంటాయి. లెహెంగాస్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ బ్లౌజ్ పైన ఏదైనా వర్క్ చేసుకున్నాం అంటే లెహెంగాకి చాలా బాగుంటుంది. సో అందులోనే నెక్స్ట్ వెరైటీ లెమన్ ఎల్లో పిస్తా గ్రీన్ ఏదైనా అనొచ్చు. దీని మల్టీ కలర్ అన్నమాట. శారీ అంతా కూడా షైనింగ్ వచ్చి మొత్తం సిల్వర్ జెరీ ప్యాటర్న్ వచ్చిందండి. చాలా అసలు యాక్చువల్ గా అంటే మీరు ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో వెళ్ళారనుకోండి, ఇవి ఈజీగా మినిమం 4,000 to 5,000 అమ్ముతారు ఈజీగా. ఓకే, అంత ప్రీమియం క్వాలిటీ శారీస్ ఇవన్నీ. శారీ మొత్తం జెరీ వచ్చింది ఇక్కడ, సిల్వర్ జెరీ అన్నమాట. అంతా బనారసి సిల్క్ అండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సాటిన్ వచ్చి ప్లెయిన్ బార్డర్ వస్తుంది, జెరీ బార్డర్. వావ్, ఇది మళ్ళీ రీస్టాక్ అంతా. మళ్ళీ నెక్స్ట్ ఇది లాస్ట్ టైం మనము దీంట్లో 3 కలర్స్ చూపించినామండి. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ అన్నమాట. మొత్తం ఇప్పుడు గోల్డ్ ట్రెండింగ్ కదా, గోల్డ్ కలర్. శారీ అంతా చెక్స్ ప్యాటర్న్, మొత్తం గోల్డ్ జెరీ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది, క్రీమ్ కలర్. పళ్ళు ఏది వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చింది. ఈ శారీ వచ్చేసరికి 1500. ఇది రీస్టాక్ అయిందంటే ఇది డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. నెక్స్ట్ ఇవన్నీ టిష్యూ శారీసే అన్నమాట. శారీ మొత్తం జాల్ ప్యాటర్న్ అన్నమాట. మొత్తం శారీ అంతా కూడా ఇది లైట్ పిస్తా కలర్ కాంబినేషన్, పిస్తా అండ్ కాపర్ షేడ్ అన్నమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది మీకు వర్క్. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది. ఇది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది, మీకు ఫ్రిల్స్ కూడా చాలా ఈజీగా పడతాయి. టిష్యూ తో పాటు కోటా మిక్స్ అని ఫీలింగ్ అనిపిస్తుంది చూస్తే కదా. మొత్తం కోటా ప్లస్ టిష్యూ రెండు మిక్స్ అయ్యి ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట. మొత్తం కాపర్ జెరీ వచ్చింది. పళ్ళు ఏది వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2500. ఇప్పుడు చూసిన శారీలోనే ఇది ఇంకొక ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్, కలర్ వేరే. ఇది రోజ్ గోల్డ్ కలర్ అన్నమాట. శారీ మొత్తం శారీ అంతా కూడా ఇట్లా జాల్ ప్యాటర్న్ వచ్చింది. ఇవన్నీ ఫంక్షన్స్ కి బాగుంటాయండి. ఈవినింగ్ పార్టీస్ కి గానీ ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకుని వెళ్తే నైట్ టైం ఒక 40 years అట్లా చాలా డీసెంట్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది అసలు. నెక్స్ట్ ఈ శారీ అయితే గోల్డ్ శారీ అని చెప్పొచ్చండి. దీన్ని ఏంటండి గోల్డ్ అసలు ఈ శారీ చాలా హైలైట్ ఉంది. మొత్తం పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. పట్టు శారీ కూడా ఏం పనికి రాదు అనుకుంటా దీని ముందు, అంత బ్రైట్ ఉంది అంటారు. అట్లా ఉంది అసలు మొత్తము. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ జెరీ వచ్చింది. ఇది మొత్తం హ్యాండ్లూమే అండి, హ్యాండ్లూమే ఇవి. మొత్తం ఇట్లా బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా జెరీ బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు కూడా బ్రొకెట్ అన్నమాట. 2500 ఇది కూడా 2500. నెక్స్ట్ ప్రింట్ వచ్చింది శారీ, టిష్యూ శారీలోనే రోజ్ గోల్డ్ లోనే. ఇది డబల్ షేడ్ వచ్చింది, రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వచ్చింది. మొత్తం గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, బార్డర్ అంతా కూడా. పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇలా వచ్చింది, పింక్ కలర్ లో సిల్వర్ జెరీ వచ్చింది. సో టిష్యూ ఐటమ్స్, ఇవన్నీ టిష్యూ ఐటమ్స్. ఇది కూడా 2500. నెక్స్ట్ పీచ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. చాలా స్మూత్ ఉంది ఇది క్లాత్ అయితే. మామూలుగా అయితే ఫ్రిల్స్ రావు అంటారు ఎవరైనా గానీ, ఇది చాలా ఈజీగా వస్తుందండి ఫ్రిల్స్ కూడా. శారీ అంతా బాటమ్ చూస్తే మొత్తం జెరీ బార్డర్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అని చెప్పొచ్చు. ఇవన్నీ 2500 ఫ్యాన్సీ వెరైటీస్. బట్ మన రిచ్ లుక్ అయితే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ మన సిల్క్ సారీ ఎలా అయితే అవుట్ఫిట్ వస్తుందో అలాంటి అవుట్ఫిట్ మనము క్రియేట్ చేయొచ్చు ఈ సారీస్ తో. పళ్ళు వచ్చేసరికి పింక్ అండ్
సిల్వర్ జెరీ వచ్చింది. బ్లౌజ్ కూడా అదే వచ్చింది. నెక్స్ట్ 2500 రూపీస్. ఓకే, ఈ ఐటమ్ అంతా కూడా 25 లో వచ్చింది మన దగ్గర. ఓకే, నెక్స్ట్ ఫుల్ గోల్డ్ జెరీ, గోల్డ్ మ్యాన్ లాగా గోల్డ్ శారీ అండి ఇది. శారీ అంతా కూడా మొత్తం గోల్డ్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. కంచి స్టైల్ బార్డర్ వచ్చింది, కంచి బార్డర్ స్టైల్ వచ్చింది, మొత్తం రెడ్ కలర్ అండ్ కానీ గోల్డ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇందులో ఇలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే, సో మనం ఎవరన్నా ఎంత ఎంత పెట్టుకున్నావు మా కంచి పట్టునా ఏం పట్టున అడిగితే మనం చెప్పొచ్చు అనమాట ధైర్యంగా. హ్యాపీగా చెప్పుకోవచ్చు. అంటే మనం చెప్పేంత మన నోటి నుంచి వచ్చేంత వరకు ఇది వేరే, ఇది ఫ్యాన్సీ ఐటమ్ అని టిష్యూ ప్యాక్ తో ఉంది అనేది మాత్రం ఎవ్వరికి తెలియదు. అంత ఘనంగా వచ్చాయి అబ్బా సారీస్ అయితే. ఏంటో మరి అసలు అర్థం కావట్లేదు ఇవన్నీ కాంబినేషన్స్ అని ఎట్లా చేస్తున్నారు ఏంటో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే ఇంకా ఇది బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వచ్చింది, వర్క్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా చిన్న బుట్ట స్లీవ్స్, ఎల్బో స్లీవ్స్ పెట్టేసుకున్నాం అంటే ఇంకా అది రూపాయి ఇంకా అంతే, అసలు అవసరం లే. 2500 ఇది కూడా. కాంబినేషన్స్ కూడా మీరు బాగా సెలెక్ట్ చేశారు ప్రియ గారు. ఇందులో కూడా కస్టమర్ కి అన్ని నచ్చే విధంగా బాగా చేశారు సెలెక్షన్. రోజ్ గోల్డ్ కలర్ అన్నమాట, రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం. ఓకే, యాక్చువల్గా ఈ శారీస్ వచ్చినప్పుడు మేము పార్సల్ ఓపెన్ చేసినప్పుడు మా స్టాఫ్ మేమే ఏ శారీ తీసుకోలే అని ఆలోచిస్తున్నాం. అంత వెరైటీ ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఏది సెలెక్షన్ చేసుకోవాలో అర్థం కాలేదు మాకే తీసుకొని. ఇంకా అంత నచ్చినాయి శారీస్ అసలు. రోజ్ గోల్డ్ అండ్ జెరీ, గోల్డ్ జెరీ కాంబినేషన్ లో శారీ కన్ఫ్యూజ్ అయ్యారా? పట్టు సారీస్ సెక్షన్ కి వెళ్ళాల్సిన ఆర్డర్ మాకు వచ్చేసింది ఏంట్రా అని. ఆల్ ఓవర్ క్రీపర్స్ వచ్చినాయి మొత్తం శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ బ్లౌజ్ వచ్చింది, పింక్ కలర్ మీద గోల్డ్ జెరీ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ కూడా అదే అన్నమాట, పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదే వచ్చింది. నైస్, బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా. పెట్టుబడులకు కూడా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలా, మీరు ఒక 2500 రూపీస్ లో చూస్తున్నారు అంటే ఒకసారి చూడొచ్చు అనమాట. ఈ ఐటమ్ అంతా రెగ్యులర్ గా కూడా ఇవి పండగలకి, అలాగే మనకి అవుటింగ్కి వెళ్ళడానికి, చిన్న చిన్న పార్టీస్ కూడా వేర్ చేయొచ్చు పెద్దవాళ్ళు అయితే. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, శారీ మొత్తం సిల్వర్ కలర్, దాని మీద గోల్డెన్ జెరీ క్రీపర్స్ డిజైన్ వచ్చింది. బార్డర్ చూస్తే స్కట్ బార్డర్ టైప్ వచ్చింది, మొత్తం జెరీ అంచు. పళ్ళు దీనికి చాలా గ్రాండ్ గా వచ్చిందండి. మొత్తం పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ కూడా వచ్చింది. మొత్తం బ్లౌజ్ కూడా ఇదే హెవీగా వచ్చింది, చాలా హెవీగా. ఇది కూడా 2500. నెక్స్ట్ శారీ మొత్తం రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా క్రీపర్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇవన్నీ ఫంక్షన్స్ కి కట్టుకుంటే చాలా హైలైట్ అవుతారు అసలు. అండ్ ఇంకొకటి, కొన్ని సారీస్ ఇట్లా టిష్యూ ప్యాకింగ్ వచ్చింది అనుకోండి, ఎక్కువ మరీ ఆకువగా కనిపిస్తాయి అసలు, ఎత్తి కొట్టినట్లు ఉంటది, ఎక్కువ మెరవడం అలా ఉంటాయి. కానీ ఇది చాలా సెటిల్ ఉంది, డీసెంట్ గా ఉంది చూసే కూడా. అవును, క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది, రఫ్ లేదు. టిష్యూలోనే క్వాలిటీస్ ఉంటాయేమో ప్రియ గారు. ఉన్నాయండి, క్వాలిటీని బట్టి చేంజ్ అవుతుంది అనుకుంటా. ఓకే, బాగున్నాయి. అసలు బ్లౌజ్ అంతా కూడా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. దీనికంతా అసలు వర్క్ యాక్చువల్ గా చెప్పాలంటే బ్లౌజ్ కి వర్క్ వేపిస్తే మినిమం 2500 లేని ఏ బ్లౌజ్ రాదండి. దాంట్లో ఈ శారీ వచ్చేస్తుంది విత్ హెవీ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా అసలు ఇంకా మగ్గం వర్క్ అవన్నీ వేపియాల్సిన అవసరం ఉండదు. నెక్ డిజైన్స్ కొంచెం ప్రిఫర్ గా మంచిగా చేశారంటే మాత్రం బాగుంటుంది. ప్రిన్సెస్ కటింగ్, సో హై నెక్స్ అలా బాగుంటాయి వీటికన్నిటికి కూడా. ఈ వెరైటీ మాత్రం అసలు ఎంత ఫ్రీ ఫాల్స్ ఉన్నాయండి సారీస్ అన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గాంజా అండి. ఆ మామూలుగా ఆర్గాంజా అంటే చాలా మంది భయపడతారు. అవును, ఎందుకు అంటే అది ఇట్లా లేసుకొని ఉంటుంది, ఫ్రిల్స్ సరిగా రాదు అని, స్టిఫ్ ఉంటుంది అని. అసలు ఇది ఎలా ఉందంటే ఇంకా పేపర్ వెయిట్ అన్నమాట. పేపర్ అన్న కొంచెం వెయిట్ ఉంటుందేమో, దానికన్నా స్మూత్. ఇది హై క్వాలిటీ శారీ అండి, ప్రీమియం క్వాలిటీ శారీ అన్నమాట ఇది. క్లాత్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ వస్తుంది, మొత్తం ప్రింట్ వచ్చి ఈ వర్క్ కూడా వచ్చింది అనమాట. మొత్తం ఫ్లవర్స్ కి కూడా అంత వర్క్ వచ్చింది, స్ప్రింగ్ వర్క్ వచ్చింది. మళ్ళీ కింద స్కాలప్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా. స్కాలప్ బార్డర్ కి మళ్ళీ ఇట్లా పూసలతో వర్క్ వచ్చింది. ఎంత ప్రైస్ పెట్టారు ఇవన్నీ? ఇది 1900. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట, ఇట్లా సాటిన్ బ్లౌజ్, పింక్ కలర్. డార్క్ శారీ లైట్ కలర్ ఉంది కాబట్టి డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, నైస్. సో ఈ కేటలాగ్ లో వెరైటీస్ అన్ని ఇవన్నీ ఫ్లవర్స్ నైస్, బాగున్నాయి. ఇది నెక్స్ట్ క్రీమ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది. ఇది పళ్ళు వస్తుంది ఇదంతా.
బ్లౌజ్ వచ్చేసరికి సాటిన్ బ్లౌజ్, బ్రౌన్ కలర్ బ్లౌజ్. నైస్, బాగున్నాయండి. అండ్ ఈసారి మంచిగా చాలా ట్రెండీ తీసుకొచ్చారు మీరు. నెక్స్ట్ లావెండర్, పర్పుల్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్. దీంట్లో అన్ని లైట్ కలర్సే వచ్చినాయండి, డార్క్ కలర్స్ రాలేదు దీంట్లో. అన్ని పేస్టల్ కలర్స్, అన్ని పేస్టల్ కలర్సే వచ్చినాయి. లావెండర్ దాని మీద డార్క్ పర్పుల్ కలర్ ప్యాటర్న్ లో ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ అంతా కూడా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇట్లా ఈ ఫ్లవర్స్. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం సారీ కట్టుకున్నా కూడా అసలు ఇంకా కట్టినట్లు కట్టిన ఉండదు. feeling ఉండదు, అసలు గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది అనమాట. మన బాడీ అంతా కూడా అట్లా ఉంటది. అంత ఫ్రీ ఫాల్ ఉంది సారీ అయితే ఇది. నైస్, బాగున్నాయి. 1900 రూపీస్. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ శారీస్ కట్టినా గానీ సన్నగా కనిపిస్తారండి, చాలా అంటే బాడీ హగ్గింగ్ టైప్ ఉంటుంది శారీ. ఆర్గాంజాలో ఇంత క్వాలిటీ ఉండేది నేను చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ శారీస్ చూస్తుంటే. శారీ మొత్తం స్కై బ్లూ కలర్. కొన్ని శారీస్ ని చూస్తే మనకి ఒక రకమైన ఫీలింగ్ ఉంటది, అది అమ్మాలనిపించదు కూడా అనిపించదు, మనమే వేసుకుందామా ఈ శారీస్ అన్ని అనిపిస్తాయి. అలాంటి ప్యాటర్న్ ఈ శారీస్ అన్ని. స్కై బ్లూ మీద రోజ్ కలర్ ఫ్లవర్స్ మొత్తం వర్క్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బాగుంది. స్టేమ్ అండి సారీ. నెక్స్ట్ లోటస్ సిల్క్. లోటస్ సిల్క్ ఏంట్రా కొత్త పేరు, ఇంకా ఏం చెప్పలేదే అనుకుంటున్నా నేను. ఈ ఎపిసోడ్ కి ఇది కొత్త పేరు ఇది. ఓకే, లోటస్ సిల్క్. ఇదంతా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. క్లాత్ తెలుస్తుంది, క్లాత్ చూస్తే తెలుస్తుంది మీకు, చాలా హై క్వాలిటీ శారీ. శారీ అంతా కూడా రోజెస్ ఫ్లవర్స్ వచ్చినాయి, అక్కడక్కడ బర్డ్స్ వచ్చినాయి. బార్డర్ కూడా మొత్తం జెరీ బార్డర్ అన్నమాట, టూ సైడ్స్ స్మూత్ ఉంది అసలు. పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు, జస్ట్ లైన్స్ వచ్చింది. బ్లౌజ్ దీనికి కొంచెం గ్రాండ్ గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ మీద బుటీస్, జెరీ బుటీస్ వచ్చినాయి. ఎంత పెట్టారండి ప్రీమియం అంటే కాస్ట్? 3400. ఓకే, అన్ని డిజైనర్ శారీస్ అండి, సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ అన్నమాట. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్. నెక్స్ట్ అసలు క్లాత్ చూస్తే ఎంత స్మూత్ ఉంది, అసలు చాలా స్మూత్ ఉంది. గ్రే కలర్ లో మొత్తం సర్కిల్ ప్యాటర్న్ వచ్చింది శారీ అంతా కూడా. బాటమ్ వచ్చేసరికి ఇమేజెస్ వచ్చినాయండి. ఎలాంటి ఇమేజెస్ అంటే ఇప్పుడు వేస్ట్ ఐరన్ తో ఇమేజెస్ చేస్తుంటారు మీకు, ఎక్కడైనా పార్కులకి అట్లా వెళ్తే మీకు కనిపిస్తుంది, అక్కడక్కడ ఇమేజెస్ పెట్టింటారు ఐరన్ తో, వేస్ట్ మెటీరియల్ ఐరన్ తో చేసింటారు, అలాంటి ఇమేజెస్ అన్నమాట అవన్నీ. పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు వచ్చింది మొత్తం బ్రౌన్ కలర్. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రౌన్ కలర్ మీద గోల్డెన్ జెరీ బుట్టి వచ్చింది. ఇది కూడా 3400. సో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ అండి. సో ఏం ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ? ఇది రేయాన్ కాటన్. రేయాన్ కాటన్, ఓకే. లేజీ మెటీరియల్ అన్నమాట ఇది మొత్తం. ఇది ఎందుకు లేజీ మెటీరియల్ అని అడగలేదు నన్ను మీరు? ఇది మెయింటెనెన్స్ ఫ్రీ, ఉతికి అట్లా ఆరేసి అట్లా వేసుకోవచ్చు అన్నమాట. స్టార్చ్ అవసరం లేదు, లేజీ మెటీరియల్, ఐరన్ అవసరం లేదు. సో మనకి యొక్కపాట అంతా కూడా ఇట్లా హైలైట్ చేశారా? మొత్తం ఇట్లా. బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చిందండి, క్రీమ్ కలర్. ఎంత సైజ్ వరకు కుట్టించుకోవచ్చు అండి? ఒక 3x వరకు వస్తుంది కదా? ఫ్రీ సైజ్ అండి, హ్యాపీ కుట్టించుకోవచ్చు. ఓకే, వస్తుంది, లెంత్ ఉంది. సో ఒకసారి చూడొచ్చు అనమాట. టాప్ బాటమ్ అండ్ దుప్పటా బాగా నచ్చింది నాకు అన్నిట్లో కూడా. అన్ని కూడా ఇట్లా ప్రింటెడ్ అది, లేకపోతే క్లాత్ అండి? ఓకే, క్లాత్ లోనే వచ్చేస్తుంది. నైస్, బాగుంది. దుపట్టా చూస్తే మొత్తం ఇట్లా చాలా పెద్దగా వచ్చింది. 2.25 మీటర్స్ ఉంటదండి దుపట్టా. బాటమ్ చున్నీ. దీంట్లో కలర్స్ చూపిస్తాను నేను. బ్లూ కలర్, గ్రీన్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. సో ఎంత అండి ప్రైజెస్ ఇవి ప్రియా గారు? ఇవి 900. ఓకే, నెక్స్ట్ మెటీరియల్. నెక్స్ట్ కాటన్ మెటీరియల్, కాంబ్రిక్ కాటన్, ప్యూర్ కాటన్ అన్నమాట. సింపుల్ గా ఉంది ఒక పార్ట్ గానీ అంతా కూడా. యాక్చువల్ గా ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదండి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ హ్యాపీగా కుట్టించుకోవచ్చు అన్నమాట. అందరూ ఏం కంప్లైంట్ ఇస్తున్నారంటే లెగ్గిన్స్ చాలా కంఫర్ట్ ఉండడం లేదు అని అంటున్నారు. అందుకు చాలా మంది నాకు డ్రెస్ మెటీరియల్స్ తెప్పియండి అని చెప్పినందుకు వాళ్ళ కస్టమర్స్ డిమాండ్ మీద తెప్పించిన అన్నమాట డ్రెస్ మెటీరియల్స్. ప్యూర్ కాటన్. బాటమ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది, దుపట్టా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి 850 అండి. 850. దీంట్లో కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రే కలర్. ఓకే, కాటన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా ప్యూర్ కాటన్, అన్ని కాటనే అండి. బట్ అజ్రక్ తో హైలైట్ చేశారు. బాటమ్ వచ్చేసరికి అజ్రక్ ప్రింట్ వచ్చింది మొత్తం. దుపట్టా ఇది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి.
బట్ ఓకే, మనం రెడీమేడ్ తీసుకున్న 1500 రూపీస్లో ఉన్నాయి డ్రెస్సెస్ ఇవి. ఆ, ఒకవేళ మీరు 800 ఇచ్చి స్టిచ్చింగ్ 500 అంటే ఓకే, మన బడ్జెట్లో వచ్చేస్తుంది. పైగా మనం నీట్గా కుట్టించుకోవచ్చు, ఇటు లూజ్ లేకుండా ఇది లేకుండా మన మెజర్మెంట్స్ మనం డిజైన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇది నెక్ నెక్ పార్ట్ మొత్తం ఇట్లా వర్క్ వచ్చిందండి, జర్దోసి వర్క్ వచ్చింది, సింపుల్ గా లైట్ మిర్రర్స్ వర్క్ వచ్చింది. బాటమ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది. దుపట్టా ఇది, దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా అంతే 900 రూపీస్. 850. 850. నెక్స్ట్ చాక్లెట్ కలర్, బాటమ్ వచ్చేసరికి క్రీమ్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్, దుపట్టా కూడా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ వచ్చేసరికి బ్రౌన్, బాటిల్ గ్రీన్ కలర్, గ్రే కలర్. ఓకే, ఇవన్నీ కూడా 850 అండి. సో అన్నీ కూడా ఫస్ట్ ఒక్కటి రేయన్ కాటన్ ఒకటి 900 రూపీస్ ఉంది, రిమైనింగ్ అన్ని 850 ఉన్నాయి మెటీరియల్ కాస్ట్. నెక్స్ట్ ఇది డ్రెస్ మొత్తం టాప్ అంతా కూడా ట్రయాంగిల్ షేప్ లో వచ్చింది డిజైన్, లైన్స్ ప్యాటర్న్ లో, బాటమ్ జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చింది. దుపట్టా వచ్చేసరికి మొత్తం ఇట్లా ప్రింట్ వస్తుంది. దీంట్లో ఇంకొకటి రెడ్ కలర్ ఉంది, దీంట్లో ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో టాప్ వచ్చింది, కాంట్రాస్ట్ కలర్ మొత్తం బాటమ్ వచ్చింది, సేమ్ కలర్ దుపట్టా వచ్చింది. దీంట్లో కలర్స్ బాగున్నాయి, అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి అన్ని కూడా. డైలీ వేర్ అండి, డైలీ వేర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వేసుకోవచ్చు, టీచర్స్ వేసుకోవచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు. అన్ని కూడా స్మాల్ ప్రింట్ వచ్చింది, మొత్తం చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. దీంట్లో కలర్స్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో ఒకటి ఉంది, గ్రే కలర్, గ్రీన్ కలర్. నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్, మొత్తం క్రీమ్ కలర్ ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి. బాటమ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ అండ్ బ్రౌన్ కలర్ ప్యాటర్న్ లో ఫ్లవర్స్ వచ్చినాయి. దుపట్టా వచ్చింది. దీంట్లో కలర్స్ గ్రీన్, నావీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్. అన్నిట్లో 4 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది బాందిని ప్రింట్ వచ్చింది, మొత్తము ఆల్ ఓవర్ స్మాల్ డాట్స్ బాందిని ప్రింట్ వచ్చింది. గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. బాటమ్ వచ్చేసరికి ఇది చున్నీ చాక్లెట్ కలర్, గ్రే కలర్ అండ్ పర్పుల్ కలర్. నెక్స్ట్ గ్రే కలర్, ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది. బాటమ్ అండ్ చున్నీ మొత్తం కాంట్రాస్ట్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దీంట్లో కలర్స్ పర్పుల్ కలర్, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్. నెక్స్ట్ ఇది టాప్ మొత్తం క్రీమ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ప్యాటర్న్ వచ్చింది. నెక్ దగ్గర ఇట్లా వర్క్ వచ్చింది. ఇది నెక్ దగ్గర ఏదైతే వర్క్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ లో బాటమ్ అండ్ చున్నీ వచ్చింది. దీంట్లో కలర్స్ చేంజ్ అవుతాయండి. ఈ నెక్ దగ్గర ఏ డిజైన్ వచ్చిందో అది కలర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ బ్లాక్, మెరూన్, రెడ్, బేస్ అంతలా ఉంటుంది, నెక్ డిజైన్ చేంజ్ అవుతుంది. బాటమ్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. సాఫ్ట్ గా ఉన్నాయి అబ్బా కాటన్ మెటీరియల్స్ అన్ని, చాలా స్మూత్ క్లాత్ అన్నమాట. కాటన్ పింక్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ వచ్చేసరికి ఇట్లా బాటిక్ ప్రింట్ వచ్చింది. దుపట్టా ఇది వచ్చింది. దీంట్లో స్టిచ్చింగ్ నేర్చుకున్న వచ్చిన వాళ్ళకైతే ఇంకా పండగ ఇది, మంచిగా తీసుకొని వెళ్ళి కుట్టించుకోవచ్చు బాగా. సో నెక్స్ట్ మెటీరియల్ అండి ఇది. సో అగైన్ కాటన్ మెటీరియల్, కొంచెం కలంకారీ స్టైల్లో మొత్తం యోక్ పార్ట్లో ఇచ్చారు చూడండి అంతా కూడా. బాటమ్ దుపట్టా కూడా అసలు ఒక బాటమ్ కూడా ప్లేన్ రాలేదు, చూస్తున్నాం కదా, అన్ని వర్క్ వచ్చింది, మొత్తం అన్ని ప్రింటెడ్ వర్క్, కాంట్రాస్ట్ వచ్చినాయి అన్ని. అవును, బాగున్నాయి. దీంట్లో కలర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంది, గ్రీన్, గ్రే కలర్. నైస్, బాగున్నాయి. చూసారు కదండి, ఆల్ వెరైటీస్ చూపించేసానండి. సో రెగ్యులర్ వేర్ కి, పార్టీ వేర్ కి, సింపుల్ ఫ్రీ ఫాల్ సారీస్ కానీ అండ్ ట్రెడిషనల్ వేర్ సారీస్ అన్ని కూడా చూపించేస్తాను. దట్టు కూడా ఈసారి అయితే కాటన్ మెటీరియల్స్ కూడా కొన్ని యాడ్ చేశారండి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ లో. ప్రియా గారు అయితే ప్రతిదీ కూడా ప్రైజెస్ మెన్షన్ చేశాను. ఆషాఢం సేల్ నిజంగానే మంచి బడ్జెట్లో ఇస్తున్నానండి. అంటే మనం ఏంటంటే ఆషాఢం సేల్ అంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం ఒకేసారి ప్రైజింగే మనం రీజనబుల్ ప్రైస్లో పెట్టేద్దామని చెప్పారు ప్రియా గారు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో తీసుకోవడం జరిగిందండి. ఇట్లా మీకు ఏదైనా నచ్చిన సారీస్ ఏదైనా ఉంటే, డ్రెస్ మెటీరియల్స్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చున్నాను, వీడియో కాల్ సపోర్ట్ ద్వారా బుక్ చేసుకోండి. డైరెక్ట్గా రావాలన్నట్లయితే ఆదిమూర్తి నగర్ అండి, ఆపోజిట్ శ్రీ చైతన్య స్కూల్, శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.